హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక ఫేమస్, అలానే బెంగళూరులో కూడా ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కువగా చేసుకొని నీరు దోశ అయితే ఎలా చేయాలో చూద్దామండి. సో మార్నింగ్ టిఫిన్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కూడా చేసుకున్నామండి. ఆఫ్టర్నూన్ లంచ్ అలానే డిన్నర్ ఏమేమి ప్రిపేర్ చేసామన్నది అయితే ఈ వీడియోలో చూద్దాము. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో నైట్ అయితే ఈరోజైతే రాగి ముద్ద లేదండి, ఓన్లీ చపాతీ వైట్ రైస్తో కంప్లీట్ అయితే చేసాము. ఇక్కడైతే నీరు దోశకు కావాల్సిన మెజర్మెంట్ అయితే చూద్దాం. జస్ట్ ఒక పిడికడంతా ఉద్దిపప్పు, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత మెంతి తీసుకొని గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకోవాలండి. ఇక్కడ గ్లాస్ ఎందుకు చేయట్లేదంటే మీరు ఎంత మెంబర్స్ ఉన్నారు అనే దాన్ని బట్టి అయితే మీరు నానపెట్టుకుంటే సరిపోతుంది. సో నేను బిగ్ టీ సైజ్ గ్లాస్ అంతా అయితే నానపెట్టుకున్నానండి. సో ఇది నైట్ అయితే హోల్ నైట్ అయితే నానపెట్టుకోవాలి. అర్లీ మార్నింగు బాగా నానింటాయి, వాటిని వడపోసుకొని మిక్సీ జార్లో జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అంతా పచ్చి కొబ్బరి వేసుకొని ఆల్రెడీ నానిన బియ్యాన్ని అయితే ఇందులోకి వేసుకొని స్మూత్గా రుబ్బుకోవాలండి. ఇక్కడైతే ఎలాంటి బరకగా కూడా ఉండకూడదు, మెత్తగా ఉంటేనే మనకైతే దోశ అనేది బాగుంటుంది. సో వద్దనుకున్న వాళ్ళు ఉద్దిపప్పు స్కిప్ చేయొచ్చండి. కొబ్బరి వేసుకుంటే ఉద్దిపప్పు అవసరం లేదు, కానీ చాలా మెత్తగా ఉండాలనుకున్న వాళ్ళు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నీరు దోశ వేసుకొని కన్సిస్టెన్సీ కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి, అలానే శనగపప్పు, కారము, కొద్దిగా కొత్తిమీర, అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. సో చూసారు కదా, బరకగా ఉండకూడదు. చట్నీ కూడా బాగా స్మూత్గా రుబ్బుకొని ఒక బౌల్లోకి డిష్ అవుట్ అయితే చేసుకోవాలండి. దీనికైతే తిరుగువాత అయితే పెడదాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, అలానే కరివేపాకు కూడా వేసుకొని తిరుగువాత వేసుకోవడమే అండి. సో చూసారు కదా, ఫైనల్గా కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ అయింది. ఈ రెండు కాంబినేషన్లో దోశ అలానే చట్నీ అనేది చాలా బాగుంటుందండి. దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ చిలకరించుకొని, మనకైతే నార్మల్గా వేసే దోశ కంటే చాలా పలుచగా వేసుకోవాలి, ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలండి. పెనంనే మనము రౌండ్గా ఒక రౌండ్ తిప్పామనుకోండి, ఫైనల్గా మనకైతే నీరు దోశ అనేది రెడీ అయింది. సో చూసారు కదా, 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. ఫస్ట్ వేసిన వెంటనే ఎత్తకూడదు, ఎందుకంటే అతుక్కుంటుంది కాబట్టి. బాగా వేడైన తర్వాత 2 సైడ్స్ కాల్చుకొని తీయాలండి. ఇంకొక దోశ అయితే వేసుకుందాము. సో చూసారు కదా, పర్ఫెక్ట్ అయిన నీరు దోశ అయితే రెడీ అయింది. నేనైతే కొబ్బరి చట్నీ అయితే సర్వ్ చేసుకున్నానండి. సో ఫైనల్గా కర్ణాటక ఫేమస్ అయిన నీరు దోశ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదైతే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఆఫ్టర్నూన్ లంచ్కి నేనైతే వంకాయ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. క్యాటరింగ్ స్టైల్ అనండి, లేకపోతే మ్యారేజ్ స్టైల్, ఎక్కడ ఏ స్టైల్ అయినా కూడా ఈ వంకాయ అనేది మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే చూద్దాము. సో ఇదైతే బగారా రైస్, చపాతీ, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుందండి. ఫంక్షన్లో ఎక్కువగా చేసుకునే వంకాయ మసాలా. కొద్దిగా కొబ్బరి, అలానే నువ్వులు, వేరుశనగుళ్ళు వేసి వేయించుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలానే టమాటా, వంకాయ అనేది పొడవుగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. సాసోలు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయనైతే వేసుకోవాలి. ఇక్కడ వంకాయల్లో నీళ్ళు లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకొని మనం అయితే వాటర్ వేసుకోవాలండి. సో జస్ట్ వంకాయలు మగ్గిన తర్వాత అందులోకి నిలువున కట్ చేసుకున్న టమాటో, అలానే కరివేపాకు కూడా వేసుకోవాలండి. అంతా వేసుకున్న తర్వాత ఇవి మగ్గేలోపు మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. ఆల్రెడీ ముందుగా చూపించిన మసాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపులుసు, టమాటో, కొత్తిమీర, మసాలా పొడులు కూడా వేసుకోవాలండి. ఇక్కడ ధనియాల పొడి, కారపొడి, అలానే పసుపు కూడా, గరం మసాలా వేసుకుంటున్నాను. అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. స్మూత్గా రుబ్బుకున్న తర్వాత మగ్గిన వంకాయల్లోకి మనం ఈ మసాలా పేస్ట్ అయితే కలుపుకోవాలండి. మసాలా రెడీ అయిందనుకోండి, ఇదైతే చాలా ఫాస్ట్గా అయితే రెడీ అవుతుంది వంకాయ మసాలా అనేది. ఇది నూనెంకాయలాగే ఉంటుంది, కాకపోతే మనం వంకాయ అనేది పొడవుగా కట్ చేసుకుంటాం కాబట్టి ఏ రైస్ లేకైనా బాగుంటుందండి. సో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనమైతే లిడ్ క్లోజ్ చేసుకొని ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవడమే. సో ఫైనల్గా వంకాయ మసాలా కర్రీ అనేది అయితే రెడీ అయిందండి. నైట్ డిన్నర్కి అయితే వైట్ రైస్లోకి నేనైతే తమిళనాడు స్టైల్లో ఆనియన్ సాంబార్ అయితే ప్రిపేర్ చేశానండి. ఒక టమాటాని పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక లెమన్ సైజ్ చింతపండు అయితే స్క్వీజ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ ఆనియను
అలానే కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి తీసుకోవాలి. జస్ట్ వెల్లుల్లి రెబ్బలు ఒక 5 to 6 తీసుకుంటే సరిపోతుందండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. కానీ ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా ఫాస్ట్గా అలానే ఎక్కడికైనా జర్నీ చేసి వచ్చినా కూడా మనకేం తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు, నోరు బాగలేదు అలానే వెజిటేబుల్స్ తిని బోర్ కొట్టింది అన్నప్పుడు కూడా ఇలాంటి సాంబార్స్ అయితే చేసుకోవచ్చండి. జస్ట్ వీటికైతే చిన్న ఆనియన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్ వేసి వేయించుకోవడానికి కొద్దిగా సాల్ట్ అలానే కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాని వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. అంత మగ్గిన తర్వాత జస్ట్ సాంబార్ పొడి అలానే కారపొడి, పసుపు పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ సాంబార్ పొడి అనేది మీకు ఏ బ్రాండ్ అయినా ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. హోమ్మేడ్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. వద్దనుకున్న వాళ్ళు లైట్గా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇంతంతా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా సాంబార్ పొడి యాడ్ చేసుకున్నాం అనుకోండి అన్నీ మిక్స్ అయిపోతాయి. లిడ్ క్లోజ్ చేసుకొని మనమైతే జస్ట్ ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవడమే అండి. లాస్ట్లో కొద్దిగా బెల్లం వేసుకున్నాం అనుకోండి వేడి వేడి వైట్ రైస్లోకి ఈ ఆనియన్ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో కాంబినేషన్గా మనమైతే ఆమ్లెట్ వేసుకున్నా లేకపోతే ఎగ్ ఫ్రై ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా చపాతీ పిండిలో వాటర్ అలానే సాల్ట్గా కలుపుకోవాలండి. చపాతీలు అనేవి స్మూత్గా రావాలంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఆల్రెడీ మనం యూజ్ చేసిన ఆయిల్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదా, ఏ ఆయిల్ ప్యాకెట్ అయినా ఒకటి మనమైతే క్లోజ్ చేసుకొని కొద్దిసేపు అయితే వదలాలి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా వదిలేసామనుకోండి చపాతీ పిండి అనేది స్మూత్గా అయితే మిక్స్ అయి ఉంటుంది. సో చూసారు కదా, జస్ట్ మనము చపాతీ షేప్లో చేసుకొని మనమైతే చపాతీ కాల్చుకోవడం ఏంటి. ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా జస్ట్ లైట్గా మనమైతే రౌండ్గా షేప్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీ ఎప్పుడు కూడా స్మూత్గా ఉండాలంటే రౌండ్గా అయితే మనము తిప్పుతూ కాల్చుకోవాలండి. ఎక్కువగా ఒకే సైడు ఎక్కువ టైం కాల్చకూడదండి. 2 or 3 times రౌండ్గా తిప్పుతూ కాల్చుకున్నాం అనుకోండి మనకు ఫైనల్గా చపాతీ అయితే రెడీ అయింది. నేనైతే చపాతీ కాంబినేషన్గా వంకాయ కర్రీ అలానే వైట్ రైస్కి ఆనియన్ సాంబార్ అయితే సర్వ్ చేసుకున్నానండి. కర్డ్ అనేది ఎప్పుడు యాజ్ యూజువల్గా ఉండేది. సో ఇక్కడ చూసారు కదా, వేడివేడిగా వైట్ రైస్ కూడా. సో ఫైనల్గా మాకు డిన్నర్ అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నామండి. మీరు కూడా చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు ఏమైతే నచ్చిందో అవి కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈవినింగ్ అలా సిటీ మార్కెట్ అయితే వెళ్ళామండి. చాలా వర్షము ఎక్కువగా ఉండింది. చూసారు కదా, వెజిటేబుల్స్ అలానే ఫ్రూట్స్ కోసం అయితే వెళ్ళాము. హెవీగా ఉండిందండి బెంగళూరులో సిటీ లోపల అయితే. సో మేము తెచ్చుకున్న ఐటమ్స్ అయితే చూస్తాను. యాక్చువల్గా అయితే చాలా తక్కువ రేట్ అండి మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి. కానీ మనం ఉన్న ఏరియాల్లో లోకల్లో అయితే కేజీ పైన 20-25 రూపీస్ అయితే ఎక్కువగా చెప్తుంటారు. సో వెజిటేబుల్స్ కాస్ట్ ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువగానే చెప్తారండి. ఇక్కడైతే నేను యాపిల్, దానిమ్మ అలానే బీన్స్ అయితే తెచ్చుకున్నానండి. సో బెండకాయ నాకైతే ఏది కావాలో అవైతే సెలెక్టెడ్గా తీసుకొచ్చుకున్నాను. కొత్తిమీర అనేది అన్నింట్లోకి కంపల్సరీగా యూజ్ చేస్తాం కదా, సో ఏది తీసుకున్నా 20. అలానే ఇవైతే పుదీనా అయితే 5 రూపీస్ అండి. సో ఫైనల్గా వీటినంతా నీట్గా క్లీన్ చేసుకొని నైట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ వీడియోలో మీరు కూడా నీరు దోశ అలానే 2 types ఆఫ్ సాంబార్స్ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.